ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మార్చి నెలలో తులారాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యసిద్ధులని సాధించగలుగుతారు. ఉద్యోగములో అనేక విజయాలని పొందుతారు. సన్మానములు కూడా తులారాశి వారికి జరుగుతాయి. తులారాశిలో ఉన్నటువంటి జాతకులు వ్యాపారము చేసుకునేటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. చిరు వ్యాపారవేత్తలకి లాభదాయకముగా ఉంటుంది. మనము చెప్పుకుంటూ ఉంటాం, చూసారా, రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడండి. అటువంటి స్థితులు కూడా గోచారము బాగున్నప్పటికీ మనకి జాతకము రీత్యా కూడా అనుగుణముగా ఉన్నట్లయితే చక్కటి ఫలితాలని తులారాశి వారు ఈ యొక్క మార్చి నెలలో పొందగలుగుతారు. తద్వారా అఖండ కీర్తిని కూడా వారు సాధించుకోగలుగుతారు అన్న విషయాలని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సంతాన విషయములో ఎంతో లాభదాయకముగా ఉంటుంది. గృహోపకరణాలని కొంటారు. మీ నిర్ణయాలు ఏవి కూడా తప్పువి కాదు అని మీ కుటుంబమే కాదు, సమాజము కూడా గుర్తిస్తుంది. జీవిత భాగస్వామితో మీ ప్రయాణము చాలా అమోఘంగా ఉంటుంది. చక్కటి జీవనాన్ని అనుభవించేటువంటి మాసము ఈ యొక్క మార్చి మాసము తులారాశి వారి. వాహనాలు కొంటారు. వాహనాలు అని ఎందుకు అన్నారని అంటే చెప్పలేము, 2-3 కొనచ్చు, లేకపోతే ఒక కారు ఒక బండి కొనచ్చు, సైకిల్ లాంటివి కొనచ్చు. ఏదైనా సరే ఎక్కువగా కొనేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత వ్యవహారములో అనుకూలము మీకు లభించేటువంటి గోచరము ఈ యొక్క మార్చి మాసములో కలదు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి. అక్కడ ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకోవాలి అనుకున్నటువంటి మీకు ఈ యొక్క మార్చి నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలు చాలా సులభంగా పూర్తి చేస్తారు. అందరూ మిమ్మల్ని చూసి బాధపడే విధంగా ఉంటుంది. వీడు తొందరగా ఎదిగిపోతున్నాడు, టకటకా డెవలప్ అయిపోతున్నాడు, ఏమిటి వీడు అని చెప్పి మనల్ని చూసి ఈర్ష్య, ద్వేషము, బాధ వెళకక్కుతూ ఉంటారు. అయినప్పటికీ మీరు ఎక్కడైతే కనుక మనము నష్టపోయామో ఆ విషయాన్ని మీరు గుర్తించి విజయాన్ని పొందగలుగుతారు. తులారాశి జాతకులకి మార్చి 15వ తారీఖు తర్వాత పుత్రుడి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. అంతర్మథంగా మీరు ఏదైతే కనుక ఆలోచన చేస్తున్నారో దాన్ని బహిర్గతం చేయటానికి మీరు తొందరపడరు, తెలివిగా వ్యవహరిస్తారు. చాలామంది టకటక వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. తీరా చూస్తే అది అవ్వదు, ఇంకోటి అవ్వదు, ఏదీ చేయలేరు. మీరు అలా కాదు. మీరు లోపలే దాచుకుని ఎప్పుడు సమయం వస్తే ఆ సమయానికి తగ్గట్టుగా ఆ విషయాన్ని వ్యక్తపరుస్తారు. కాబట్టి మీ ఆలోచన ధోరణి కూడా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యత ఉంది, ధనలాభము ఉన్నది, ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. ఇక్కడ సర్ప సంబంధితమైనటువంటి బాధలు తులారాశి వారు ఎవరైతే పొందారో వాళ్ళకే అసంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది.
గోచారమురీత్యా ఇంత బాగున్నప్పుడు మాకెందుకు జరగట్లేదండి అని మనం అనుకోవచ్చు. సర్ప సంబంధితమైనటువంటి బాధలు ఉన్నప్పుడు తరచూ కలలో ఏదో ఒక దుస్వప్నం, చెడు స్వప్నాలే, శుభస్వప్నాలు రానేరావు. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి వారివి ఖరీదైనటువంటి వస్తువులు పోవటము, ధనము అపహరించటము, మోసము జరగటము, మోసము పోవటము చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు, దుస్వప్న బాధలలో ఉన్నవారు, తులారాశి జాతకులు వచ్చిన ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వారు, అప్పులు ఎక్కువ చేసేటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో పౌర్ణమి రోజున చండీ పారాయణ చేసుకోవటం, చండీ హోమాన్ని చేయటం చాలా మంచిది. లేని ఎడల దుఃఖితులవుతారు, మరిన్ని బాధలు పెరుగుతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటికి మనము పడాలో అవగాహన ఉండదు. తొందరపాటుతో ఊరుకూరుకునే తల్లిదండ్రులను నిందించటము, సమాజాన్ని నిందించటము, దైవ నింద చేయటము చేస్తూ ఉంటాం. అప్పుడు మనము చేసిన కొద్దో గొప్ప పుణ్యము కూడా హరించుకుపోయి పాపాత్ములుగా మిగులుతాం. కాబట్టి ఈ యొక్క పాల్గొనము వచ్చేటువంటిది పాల్గొన మాసం అవుతుంది, పౌర్ణమి. ఆ పౌర్ణమి సందర్భముగా చండీ సప్తశతి పారాయణ చేయటము, చండీ సప్తశతి హోమాన్ని ఆచరణ చేసుకోవటం అనేటువంటిది ఎంతో గొప్ప సత్ఫలితాలని ఈ యొక్క తులారాశి జాతకులకి మార్చి నెలలో చండీ అమ్మవారు అనుగ్రహిస్తారు. మిగతావన్నీ బాగున్నప్పుడు ఏమీ మనం చేయక్కర్లేదు. ఆరోగ్యము కూడా బాగుండాలి. ఆరోగ్యము తెలిసి తెలియనటువంటి రోగాలు, ఆ రోగము ఏమిటో మనకు తెలియదు. నిరుత్సాహం, బద్ధకం, అరగదు, తొందరగా మనము యాక్టివ్గా ఉండలేము. ఏదో ఒక 10 నిమిషాలు నవ్వితే 4-5 గంటలు ఏడ్చేటువంటి స్థితి. మందులు వేసుకుంటే తప్ప శరీరము దృఢంగా ఉండదు. అటువంటి స్థితులలో ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా చండీ అమ్మవారిని ఆరాధన చేయటం, మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందటం చాలా మంచిది. తద్వారా తులారాశి జాతకులు మార్చి నెలలో సత్ఫలితాలని పొందటము తథ్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చండీ అమ్మవారిని తులారాశి జాతకులు ఆరాధన చేయండి. ఓం శుభంకర్యే నమః. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబపలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంకమండల నిభం వక్త్రం హరస్యోత్తరం. ఓం నమ శివాయ. మనము శివరాత్రికి వచ్చేసాము. శ్రీ శోభకృత నామ సంవత్సరములో మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము, దర్శనము చేసుకుంటాము, ఉపవాసము ఉండటము, అలాగే దాన ధర్మాలు చేయటము, ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము, రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము, మరుసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనము చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం. ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, లింగార్చన, లేకపోతే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆ యొక్క రాహుకాలము, పైగా ఈసారి శుక్రవారం వచ్చింది. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం. రాహుకాలం మనకి. ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం,
ఈ కార్యక్రమాలని మన శుభంకరి పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం. వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది. రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు. ఇది శివరాత్రి, అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య, చాలా పర్వదినము. శని అమావాస్య, శని దోషాలు కూడా దొరుకుతాయి. ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోష వేళ అంటారు. ఉదయం పూట శని దర్శనము చేసిన, ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో. ఒక్క శివరాత్రికి, జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి. ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు. ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరారాధనలో పాల్గొనటం మంచిది. ఓం శుభంకర్యే నమః. ఓం నమః శివాయ.